హాయ్ హలో వెల్కమ్ టు హరిత టాక్స్. మన ఇండియా నుంచి చాలా మంది వేరే విదేశాలకు వెళ్ళి అక్కడ బతుకుతూ ఉంటారు జీవనోపాధి కోసం. అయితే రీసెంట్గా కేరళ నుంచి నిమిషా ప్రియ అనే మహిళ యమన్ అనే దేశానికి వెళ్ళి అక్కడ నర్స్ అనే ఉద్యోగం చేసింది. ఒక చిన్న తప్పిదం వల్ల ఆమె జూలై 16న ఆమెకు ఉరిశిక్ష పడబోతుంది. వాస్తవానికి అసలు ఏం జరిగింది, ఆమె ఉరిశిక్ష పడడానికి రీజన్ ఏంది, ఎందుకు ఆమె యమన్ దేశానికి వెళ్ళింది అనేది రీజన్స్, దానికి సంబంధించిన ఫుల్ స్టోరీ ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ 1989లో నిమిషా ప్రియ కేరళలో జన్మించింది. ఈమె 2008లో యమన్ అనే దేశానికి వెళ్ళడం జరిగింది. యమన్ అనే దేశంలో అక్కడ నర్సుగా పనిచేయడం జరిగింది. 2008 నుంచి 14 వరకు నర్సుగా పనిచేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. సో 2012లో ఏమైందంటే ఈమె మళ్ళీ కేరళకు తిరిగి రావడం జరిగింది. 2012లో కేరళకు తిరిగి వచ్చి ఆమె చేసుకున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో సహా ఆమె మళ్ళీ యమన్ దేశానికి వెళ్ళింది, అక్కడ అదే డ్యూటీ చేసుకుంటూ. అయితే వీళ్ళకి 2014 సంవత్సరంలో ఒక పాప జన్మించింది వీళ్ళిద్దరు దంపతులకు. 2014లో పాప జన్మించిన తర్వాత ప్లస్ అక్కడ వాళ్ళకు ఉండే వాతావరణం బట్టి అక్కడ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే జీతం సరిపోలేదు. సో ఆ భర్త అండ్ పాపను ఇంటికి పంపించేసింది కేరళకు. సో వాళ్ళిద్దరు కేరళకు రావడం జరిగింది. ఆమె అక్కడనే జాబ్ కంటిన్యూ చేసుకుంటూ నర్సు డ్యూటీ చేస్తూ ఉన్నది. 2008 నుంచి 14 సంవత్సరం దాకా ఆమె నర్సుగా డ్యూటీ చేసింది. సో ఆ జీతం సరిపోకపోవడంతో ఆమె ఏం చేసిందంటే సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసింది. ఆ క్లినిక్ ఆలోచన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక క్లినిక్ ఉంటే బాగుంటుంది, కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుందనే ఉద్దేశం కొద్దీ నిమిషా ప్రియ ఒక క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది 16 బెడ్లతో. అయితే ఇక్కడ షరియా లా ప్రకారం ఏంటంటే బయట దేశస్తులు ఇక్కడ ఏదైనా వ్యాపారం చేయదలిస్తే షరియా లా ప్రకారం ఏం చేయాలంటే ఒక లోకల్ వ్యక్తిని పార్ట్నర్గా తీసుకొని ఆ వ్యాపారం చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా నిమిషా ప్రియ ఏం చేసిందంటే ఒక ముస్లిం వ్యక్తి అయిన తలాల్ అబ్దుల్ మెహదీ అనే వ్యక్తితో క్లినిక్ను ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి స్టార్టింగ్లో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగానే ఉండేది, ఒకరికొకరు సహకారం అందించుకునేది. సో ఆ రకంగా కొన్ని క్లినిక్ బాగానే జరిగింది. తర్వాత అబ్దుల్ మెహదీ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో నిమిషా ప్రియను ఊకే వేయించడం జరిగింది. అటు ఆ బాక్స్లో ఉన్న డబ్బులు ఎప్పటికప్పుడు తీసుకెళ్లడం, వ్యాపారాన్ని కొంచెం చిన్న భిన్నం చేయడం, బయట ఈ నిమిషా ప్రియ తన భార్యను చెప్పుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా ఈమెను ఎంతో ఇబ్బంది పెట్టేదట. సో ఆ రకంగా ఎంత నచ్చ చెప్పినా కూడా ఆయన వినకపోయేదట ఈ అబ్దుల్ మెహదీ అనే వ్యక్తి. సో ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫ్రెండ్షిప్ చేడింది. సో అది కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ డిస్టెన్స్ రావడానికి కారణమైంది. అతను ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటూ ఈమెను కొట్టడం లేదా వేధించడం చేసేటాడట. అయితే ఒకసారి ఏమైందట అంటే ఈమెకు సంబంధించిన పాస్పోర్ట్ను తీసుకొని నువ్వు ఎట్లా ఇండియాకి వెళ్తావు నేను చూస్తా, ఖచ్చితంగా నేను ఇక్కడికి పోనీ అని చెప్పి పాస్పోర్ట్ ఉంచుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఆ రకంగా ఆమె ఏం చేయలేక ఒకసారి పోలీసులో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ అక్కడ లోకల్ పోలీసులు ఆ కేసుని కానీ అసలు ఆమె చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఆమె ఎంత వాళ్ళను రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు పాపం. సో తర్వాత ఏమైందంటే ఈమె ఒక డెసిషన్ తీసుకున్నది. ఏమని అంటే కెటామైన్ అనే ఒక మత్తు మందుని ఇచ్చి వాడు మూర్చిపోయిన తర్వాత వాని దగ్గర నుంచి ఆ పాస్పోర్ట్ను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశం కొద్దీ వానికి కెటామైన్ అనే మత్తు మందును ఇవ్వడం జరిగింది. కెటామైన్ అనే మత్తు మందు ఫుడ్లో కలిపి ఇచ్చినప్పుడు ఓవర్ డోస్ అవడం వల్ల ఆ మెహదీ అనే వ్యక్తి వాడు చనిపోయడం వల్ల అక్కడ ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు చనిపోయిన తర్వాత. సో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె నర్స్ అనే వ్యక్తి ఆమె హెల్ప్ తీసుకొని ఈ చనిపోయిన డెడ్ బాడీని తీసుకుపోయి వాటర్ ట్యాంక్ వేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ వేసిన తర్వాత వాన్ రూమ్లోకి వెళ్ళి ఆ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఆమె అక్కడ నుంచి పక్కన ఉన్న దేశమైన సౌదీకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్కి వెళ్ళేసరికి అక్కడ లోకల్ పోలీసులు ఆమెను పట్టుకొని అరెస్ట్ చేసి విచారించడంతో ఆమె చేసిన తప్పు ఒప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా జరిగింది, ఇట్లా వేయాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. కోర్టు వాళ్ళ ఇద్దరికి ఎవరైతే ఫ్రెండ్ సహాయం చేసారో ఆమెకు ప్లస్ నిమిషా ప్రియకు ఇద్దరికి కలిపి జీవిత ఖైదు శిక్ష విధించింది. షరియా లా ప్రకారం ఒక వ్యక్తిని చంపితే ఏ వ్యక్తి అయితే చంపుతాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా మరణశిక్ష పడాల్సిందే షరియా లా ప్రకారం. సో ఆ రకంగా ఆమెకు మరణశిక్ష విధించడం జరిగింది. అయితే ఇక్కడ పాపం ఆమెకు ఒక అన్యాయం జరిగింది ఏంటంటే ఆమెకు అరబిక్ రాదు. యమన్ అధికారికంగా అరబిక్ మాట్లాడుతుంది కాబట్టి ఈమెకు అరబిక్ భాష రాదు. సో అరబిక్ భాష రాకపోవడం వల్ల తన కేసును తాను వాదించుకోవడానికి అసలు కేసులో ఏం జరిగిందనే విషయం చెప్పడానికి ఆమెకు అవకాశం లేకుండా అయిపోయింది. అయితే 2022 సంవత్సరంలో మన సుప్రీంకోర్టు
అడ్వకేట్ అయిన ఒక వ్యక్తి ఈ కేసును రీఓపెన్ చేయాలని, వాస్తవానికి ఆమెకు అరబిక్ రాదు యెమెన్ దేశంలో, సో ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆమెను మరణశిక్ష నుంచి తప్పించాలనే ఉద్దేశం కొద్దీ ఈ కేసును రీఓపెన్ చేయించాడు మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సో ఆ రకంగా కేసు కొన్ని రోజులు నడిచింది. 2023 సంవత్సరంలో ఏదైతే నిమిష ప్రియ అప్లికేషన్ పెట్టుకున్నదో తన మరణశిక్షను రద్దు చేయాలని చెప్పి, ఆ మరణశిక్ష అప్లికేషన్ను యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ తిరస్కరించింది. అయితే ఈ నిమిష ప్రియ బతకడానికి యెమెన్ దేశంలో ఒకే ఒక మార్గం ఉంది. ఆమెకు మరణశిక్ష పడకుండా ఉండాలంటే ఎవరినైతే చంపిందో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈమెకు క్షమాభిక్ష పెడితే ఈమె బతికే అవకాశం ఉంటుంది. దాన్నే బ్లడ్ మనీ అంటారట. బ్లడ్ మనీ అనే మీనింగ్ ఏంటంటే అంటే వాళ్ళకు 10 మిలియన్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులకు. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే ఈమె మరణశిక్షను రద్దు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా జూలై 16న ఈమె మరణశిక్షకు గురి కాబోతుంది. మన భారత గవర్నమెంట్ కానీ అటు కేరళ గవర్నమెంట్ కానీ యెమెన్ అధికారులతో విపరీతమైన చర్చ జరుపుతున్నారు. సో ఏది ఏమైనా కూడా ఎక్కువ డబ్బు ఆశ చూపైన ఆ కుటుంబానికి నిమిష ప్రియను బతికించాలని, బయటకు తీసుకురావాలని భారత గవర్నమెంట్ మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి వార్తలు కొంత బాధ అనిపిస్తుంది వాస్తవానికి. ఏదో బతకడానికి అక్కడికి వెళ్ళి అనివార్య కారణం వల్ల కొన్ని తప్పుల్లో ఇరుక్కుని వాళ్ళ జీవితాలు అక్కడనే ఖతమైపోతున్నాయి. సో ఇది చాలా బాధాకరమైన విషయం. నిమిష ప్రియ మళ్ళీ ఇండియాకి రావాలని పూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.